సింపుల్ అండి. ఇప్పుడు డబ్బులు పెడితేనే జాబ్ వస్తుంది అనే కాన్సెప్ట్ ఉంటే కనుక 3 crores మంచి లగ్జరీ విల్లాస్ తీసుకోవచ్చు, కార్స్ కొనుక్కోవచ్చు, ఎసెట్స్ కొనుక్కోవచ్చు, అంటే బిజినెస్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సో ఇక్కడ 3 crores పెట్టి జాబ్ కొనుక్కున్న తర్వాత ఈ సంవత్సరాల తరబడి మేము కోల్పోయిన లైఫ్ని వెనక్కి తెచ్చుకోగలమా? తెచ్చుకోలేం కదా. సో 3 crores అని ఎలిగేషన్స్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ప్రూఫ్స్ చూపించండి. ఎవరు కొన్నారు, ఎంత ఇచ్చుకున్నారు, ఎవరికి ఇచ్చారు. సో అలా ఒక ఎలిగేషన్ చేసి చదువుకొని కష్టపడి ఇక్కడికి వచ్చిన వాళ్ళని అంత తేలిగ్గా చేసి మాట్లాడొద్దు. సో ఇక్కడ అందరి కష్టానికి వాల్యూ అనేది ఉండాలి, ఖచ్చితంగా వాల్యూ అనేది ఉండాలి. సో ప్లీజ్ రెస్పెక్ట్ ఇట్. ఇప్పుడు ప్రభుత్వాలను అనడం కాదు, ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు గ్రూప్స్లో ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కామెంట్ చేశారు, ఇవన్నీ వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళకి ఇచ్చుకున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది, మళ్ళీ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ కామెంట్స్ అన్నింటిని వల్ల అసలు గ్రూప్ 1 వాళ్ళకు వాళ్ళ నిరుత్సాహానికి గురి చేయడమే కదా. అండి ఇప్పుడు పాలిటిక్స్ ఎలా ఉంటాయి అనేది మీకు తెలిసిందే. సో పాలిటిక్స్లో ఎవరికి శాశ్వత శత్రుత్వం ఉండదు, మిత్రుత్వం ఉండదు అంటారు. అంటే ఈరోజు మనం మాట్లాడే మాటని వాళ్ళు షర్ట్ చేంజ్ చేసుకున్నంత ఈజీగా మార్చేస్తారు. సో అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ పొలిటీషియన్స్ గుర్తుంచుకోవాల్సింది, వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కంటిన్యూ అవుతారు. కానీ మేము బ్యూరోక్రసీలో ఉన్నాము అంటే మేము 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా మేము బ్యూరోక్రసీలో ఉండి సొసైటీకి సర్వ్ చేస్తాం. సో ఇలా మా మీద కూడా ఎలిగేషన్స్ చేసి పొలిటిసైజ్ చేయడం అనేది ఆపేయండి. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకు అనేది దాని మీద ఫోకస్ చేయండి. అంతేగాని జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇలా విష ప్రచారం చేయడం అనేది ఆపేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ ఆవేదన అందరూ చూస్తుంటారు. చాలామంది అన్నారు పాల ప్యాకెట్ కొనడానికి కూడా డబ్బులు లేవు, మా దగ్గర ఏకంగా 3 కోట్ల రూపాయలని. సో పేరెంట్స్ అంతా కూడా నిరుత్సాహానికి గురయ్యే పరిస్థితి. చాలామంది కూడా చెప్పారు, ఇంటికి వచ్చి సన్మానాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా అరే 3 కోట్లు పెట్టుకున్నావు అంట కదా అని. ఇవన్నీ చూస్తే ఎట్లా? అవునండి, ఇప్పుడు చాలామంది ప్రిలిమ్స్ రాసిన తర్వాత మెయిన్స్ కండక్ట్ చేసే స్టేజ్లో క్యాన్సిల్ అయినప్పుడు నిరుత్సాహపడ్డారు, మళ్ళీ కోర్టు క్యాన్సిల్ చేసినప్పుడు నిరుత్సాహపడ్డారు. మెయిన్స్ రాసిన తర్వాత ఆల్మోస్ట్గా మనకి జాబ్స్ వచ్చాయి, అన్నీ అయిపోయింది ప్రాసెస్ అనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేసి మీకు అసలు అంటే మీరు కొన్నారంట కదా, ఇక్కడ ఏదో స్కామ్ జరిగిందంట కదా అన్నట్టు తేలిక చేసి మాట్లాడితే కష్టపడిన వాళ్ళకి ఇంకొకసారి కష్టపడాలి లేకపోతే ఈ ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనిపించదు కదా. సో ఖచ్చితంగా వాళ్ళు డీమోటివేట్ అవుతారు. వాళ్లే కాదు, ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారంటే ఒక అమ్మాయి అబ్బాయి సాధిస్తే ఇంకొకరిని పంపించాలి అంటే పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు. వాళ్ళ లైఫ్ కోల్పోతున్నారు. గవర్నమెంట్ జాబ్స్ అంటే 7-8 years మినిమం పడుతుంది అనే నోషన్ వెళ్ళిపోతుంది సొసైటీలోకి. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? పొలిటీషియన్స్ ఏముంది, 5 ఏళ్ళు తర్వాత 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాళ్ళ రూల్ ఉంటుంది. అపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడే మాటలకి రివర్స్ మాట్లాడతారు.